నమస్తే అండి రామారావు. నమస్తే. రామారావు గారు, రాజకీయ పార్టీలు అని అంటే ఎప్పుడు ఒకరికొకరు విమర్శలు, ప్రతి విమర్శలు, పర్సనల్స్ విషయాలు మాట్లాడుకోవడం, ఒకరికొకరు వ్యక్తిగత దూషణలు చేసుకోవడం, ఇవన్నీ మనం చూస్తూనే ఉంటాం. అయితే తారక రత్న గారు ఇక లేరు, లేకపోతే ఆ ఇంటి దగ్గర ఆయన భౌతిక కాయం ఉన్న దగ్గర ఒక ఆసక్తికరమైన మానవ విలువలు, మానవత్వ విలువలు తెలుసుకునే విధంగా ఒక ఇన్సిడెంట్ అయితే మనం చూసాం. ఎప్పుడు పొద్దుట లేస్తే ఒకరి మీద ఒకరు దూషణలు చేసుకునే విజయసాయిరెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు పక్క పక్కనే కూర్చుని మీడియా అంతా ఒక్కసారిగా అటెన్షన్ తీసుకుంది. ఫోకస్ అంతా వాళ్ళిద్దరి మీదే పెట్టింది. వాళ్ళిద్దరూ చాలా మంచిగా ఒకరినొకరు ఓదార్చుకుంటూ, ఎందుకంటే ఓ పక్క కూతురు వరస, మరో పక్క చంద్రబాబు నాయుడు గారికి అల్లుడు వరస, రైట్. ఒకరినొకరు ఓదార్చుకుంటూ, లేకపోతే ఆ బాధను పంచుకుంటున్న సిచ్యువేషన్ కూడా మనం చూసాం. అండ్ విజయసాయిరెడ్డి గారు ఆ జూనియర్ ఎన్టీఆర్ గారిని, కళ్యాణ్ రామ్ గారిని కూడా పరామర్శించారు, ధైర్యం చెప్పారు, ఓదార్చారు, రైట్. ఏం చెప్తారు ఈ ఇన్సిడెంట్? ఇది చాలా మంచి పరిణామం అండి. ఎందుకంటే రాజకీయాలు అనేసరికి ఈర్ష్యాద్వేషాలు, కక్షలు, కార్పణ్యాలు, పగ ప్రతీకారాలు సహజంగా ఉంటాయి. వాటికి స్థానం ఇవ్వకుండా ఇటువంటి కష్టకాలంలో అంటే ప్రత్యర్థులు ఎవరైనప్పుడు కూడా, ఏ పార్టీకి చెందిన వాళ్ళైనప్పుడు కూడా పార్టీలకు అతీతంగా మానవత్వంతో మసలుకోవడం అది స్ఫూర్తిదాయక మాట. ఈ విషయంలో విజయసాయిరెడ్డి చంద్రబాబు నాయుడుతో ఒక అన్నలా చూసుకుంటూ వాళ్ళు కూడా చాలా చక్కగా ఓదార్చాడు. తర్వాత ఏంటంటే చూసే వాళ్ళకి ఒక మంచి పరిణామాన్ని చూస్తున్నట్టుగా అనిపించింది. అది. రెండోది ఏంటంటే ఎవరైనా సరే కష్టకాలంలో ఉన్నప్పుడు రాజకీయ ప్రసంగాలు కాకుండా వాళ్ళు అంటే ఒంటరిగా మిగిలిపోయిన అలేఖ్యారెడ్డి తాలూకు భవిష్యత్తు ఏమిటి, ఆవిడ జీవితానికి భరోసా ఏమిటి, ఇట్లాంటి అంటే ఆలోచనలతో ఆవిడకి ఒక సరికొత్త జీవితాన్ని చూపించకపోతే ఆవిడ ఇంకా బతకడం కష్టం. అలాగే కొడుకును కోల్పోయినటువంటి ఆ మోహన్ కృష్ణ భార్య, వాళ్ళు మళ్ళీ ఆ పుత్రశోకం నుంచి తేరుకోవడం చాలా కష్టం. కొన్ని పొరపాట్లు జరిగిపోయి బ్రతుకుంటుండగా దూరంగా ఉన్నారు. వాళ్ళు బ్రతుకుంటుండగా కొడుకు దూరంగా ఉన్నారు, తల్లి దూరంగా ఉన్నాడు మన తారక రత్న. తర్వాత ఈ మధ్య కూడా కలుసుకోలేదు, పెళ్ళికి కూడా కలుసుకోలేదు. వాళ్ళ మధ్య అది పచ్చగడ్డేస్తే భగ్గును మండేటువంటి ఆ దూరం అలా కంటిన్యూ అవుతూ వచ్చింది. ఇటీవల కాలంలోనే తారక రత్న తాలూకు అంటే పోకడలో చాలా గణనీయమైన మార్పు వచ్చిందన్నమాట. అంటే ఒకవేళ ఇది అమరావతి సినిమాలో విలన్ పాత్రకి బెస్ట్ ఆర్టిస్ట్గా అవార్డు రావడం కానివ్వండి, తర్వాత ఏమో తారక్తో కలుసుకొని తారక్కి ఆయనకి మధ్య కోల్డ్ వార్ ఉందని ప్రజలు అనుకుంటుండేవారు. ఆ ప్రజలు అనుకున్న దానికి కొంచెం అతీతంగా తారక్ నేను ఒకటే, మా అన్నదమ్ములు మీ ఇద్దరును, మా మధ్య ఏ తాలూకు వ్యత్యాసాలు లేవని చెప్పడం ఆయన ఓపెన్గా చెప్పాడు. తర్వాత కళ్యాణ్ రామ్తో కూడా చాలా ప్రేమగా ఉండడం, ఇవన్నీ కూడా మంచి భవిష్యత్తుని సూచించాయి. తర్వాత ఎంతవరకు అంటే తాతగారు స్థాపించిన పార్టీలో ఎవరో కారు కూతలు కూస్తుంటే ఆ కూతలకి సమాధానం చెప్పాలి. ఎందుకంటే తాత చాలా కష్టపడి పార్టీని నిర్మించాడు, ఆ పార్టీని బతికించుకోవాలి. అంటే మనవుడుగా నా వంతు బాధ్యత అని చాలా ఒక నిర్మాణాత్మకమైనటువంటి సూచనలు, నిర్మాణాత్మకమైనటువంటి ప్రసంగాలు చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే తారక రత్న. కనుక ఈ విధంగా తారక రత్ని దగ్గర చేసుకున్నారు ఇటు విజయసాయిరెడ్డి కానీ, ఇటు మన చంద్రబాబు నాయుడు కానీ. అంటే ఎవరైనా దగ్గర ఎప్పుడు చేసుకుంటారు? వాళ్ళ తాలూకు ప్రవర్తన, వాళ్ళ తాలూకు క్యారెక్టర్ మంచిదైనప్పుడే మావాడు అంటారన్నమాట. ఇప్పుడు మావాడు అనేసరికి మావాడు లేకుండా పోయినాడు. ఇది ఆయన తాలూకు జీవితంలో పెద్ద దురదృష్టమైనటువంటి సంఘటన. అండ్ విజయసాయిరెడ్డి గారు అలేఖ్యారెడ్డి గారిని కూడా
పక్కనే కూర్చుని చాలాసేపు ఓదార్చారు. అవునమ్మా. ఇంకా వాళ్ళ కూతురు అయితే ఎవరు అంటే ఓదార్చలేని పరిస్థితుల్లో వాళ్ళ పాప ఉండిపోయింది, ఏడుస్తూనే ఉంది. అవునవును. అంటే చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అంటే దగ్గర లేకపోయినా టీవీ ముందు కూర్చున్న ప్రతి ఒక్కరు కళ్ళు కూడా చెమ్మగిల్లాయి. చెమ్మగిల్లాయమ్మా, కరెక్టే. ఎందుకంటే ఆయన వయసులో ఉండబట్టి ఎవరికైనా బాధ. అది బాగా వయసు పడిపోయి సహజమైనటువంటి మరణం వచ్చినట్టయితే ఎవరు ఎంతసేపు బాధపడరు. కానీ ప్రతి ఒక్కరు కూడా మీరు చెప్పినట్టుగా కళ్ళు చెమ్మగిల్లి కన్నీరు వచ్చిందంటే కారణం తట్టుకోలేకపోయారు, గుండె బరువు ఎక్కిపోయింది. దాన్ని బయటికి ఏదో కన్నీళ్ళ రూపంలో తెచ్చుకున్నారన్నమాట వాళ్ళు. అక్కడ ఒక రాజకీయ వాతావరణాన్ని మనం చూడలేదు. లేదు, రాజకీయం కనిపించదు మీకు. ఇది గుండె బరువెక్కిపోయి గుండెలు అంటే ఓదార్చి అంటే మరి మరో జన్మ మా పునర్జీవితం ప్రసాదించాలి కదా. మా పునర్జీవితం ఎవరు ప్రసాదిస్తారు? ఒక మాట మనిషిని బతికిస్తుంది, ఒక మాటే మనిషిని చంపేస్తుంది. కానీ బతికించే మాటలు అక్కడ అవసరం, చంపేసే మాటలు కాదు, బ్రతికించే మాటలు అవసరం. ఆ బ్రతికించే మాటలు చెప్పే ప్రయత్నమే చంద్రబాబు నాయుడు, విజయసాయిరెడ్డి చేయాలి. రాజకీయం వేరు, వ్యక్తిగతం వేరు, మా కుటుంబం అంతా ఒక్కటే, ఏది ఏమైనా సరే. అవును, మనం అదే చూసాం అక్కడ. అవునవును. ఒక పెదనాన్న లేకపోతే చిన్నాన్న లాగా విజయసాయిరెడ్డి గారు పక్కనే ఉండి అలేఖ్యారెడ్డిని ఓదార్చడం, అలానే చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడడం, కళ్యాణ్ రామ్ అలానే జూనియర్ ఎన్టీఆర్ను కూడా ఓదార్చారు ఆయన. వాళ్ళు తట్టుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు పెద్దలుగా వాళ్ళు ఓదార్చారు. అందుకే వయసు పెద్దంటి వాళ్ళకి అటువంటి సంఘటనలు ఎన్నో చూస్తారు. చంద్రబాబు నాయుడు, విజయసాయిరెడ్డి ఉన్నారంటే వాళ్ళ జీవితంలో వాళ్ళకున్న వయసుకి ఇటువంటి సంఘటనలు ఎన్నో చూస్తారన్నమాట. కనుక ఇటువంటి అనుభవాలు ఎన్నో ఉంటాయి కనుక అవన్నీ దాచుకుంటూ ఓదారుస్తారు. చిన్నపిల్లలు అలా తట్టుకోలేరు. ఇలా కూడా జరుగుతుందా, రేపు మా మాట ఏమిటి అని ప్రశ్న ఒకసారి తారకేసుకున్నాను అనుకోండి, తట్టుకోగలడా? అలా కళ్యాణ్ రామ్ వేసుకున్నాడంటే మరి ఈ మాత్రంలోనే ప్రాణం పోతుందా? ఈ మాత్రానికి మనం దూరం అయిపోతామా? మనం దూరం అయిపోతే మన భార్య పిల్లలు ఏమవుతారు అనే ప్రశ్న వేసుకుంటే ఎంత గుండె బరువుకిపోతుంది. దానికి సమాధానమే వీరిద్దరు కలిసి ఏదో ఓదార్చాలి. వాళ్ళు మళ్ళీ మామూలుగా దైనందిన జీవితం, సామాన్యమైన జీవన స్రవంతిలోకి మళ్ళీ వాళ్ళని అంటే ఉంచాలి. వాళ్ళ తలుపు పనులు వాళ్ళు చేసుకునే పరిస్థితుల్లో వాళ్ళని ఉంచాలన్నమాట. మానవ సంబంధాల గురించి లేకపోతే ఫ్యూచర్లో జనరేషన్స్కి ఒక మంచి లెసన్ చెప్తున్నట్టే. వాళ్ళు మసులుతున్న తీరు చూసినా అంటే ఎందుకంటే రకరకాల విమర్శలు వాళ్ళవి, చిన్న చిన్న విమర్శలు కూడా కాదు. అండ్ ఆ సందర్భంలో ఒకరి ముఖం ఇటువైపు పెట్టుకుని పెడచెవును పెట్టుకుని కూడా లేరు వాళ్ళు. జనరల్ గా అంత కక్షలు ఉంటే ఆయన ముఖం ఈయన చూడరు, ఈయన ముఖం ఆయన చూడరు, అలా లేదు, పక్కనే కూర్చున్నారు. ఇది చాలా శుభ పరిణామం, ఆదర్శవంతమైన పరిణామం. ఇలా ఉండాలి. పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా ఉంటేనే అది రేపటి తరానికి ఏదో మంచి కొత్త విషయాన్ని చెప్పిన వాళ్ళు అవుతారు. అయితే కక్షలు కార్పణ్యాలు పగలు ప్రతీకారాలు ఎంతకాలం ఉంటాయమ్మా? ఎంతకాలం ఎవరు మాత్రం ఉంటారు? అందరికీ చావొస్తుంది, అందరికీ బాధ ఉంటుంది. అండ్ అలేఖ్యారెడ్డి గారి పరిస్థితి ఏంటి, పెద్దల్ని ఎదిరించి వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు, పిల్లల సంగతి ఏంటి అని రకరకాలుగా మాట్లాడుకున్నారు. బట్ ఇప్పుడు అందరికి ఒక భరోసా వచ్చింది, లేదు కుటుంబం అంతా ఆమె వెనకాలే ఉన్నారు, ఆమెను ఓదార్చుతారు, ఆమె గురించి భయపడాల్సిన అవసరం లేదు. ఇంకా దేవుడు ఎట్లానూ అన్యాయం చేశారు, అదైతే పోడ్చలేదు. బట్ ఒక ప్రేమానురాగాలైతే కుటుంబం పంచగలదు, ఆమెకు అండగా ఉంటారని కూడా మనకి ఆ విజువల్స్ చూస్తుంటుంటే అర్థమవుతుంది. అవును. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.